కమాన్ దేవుడా ఎత్తున్నానా. అబ్బాబ్బాబ్బా సార్ ఏంటయ్యా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 4 ఉన్నాయి సార్. నాకెందుకే జాకెట్? చిన్నప్పటి నుంచి రాకెట్లతో ఆడుకున్నాండి. దీపావళి రాకెట్లా సార్? ఎవరున్నారు మీరు నా గురించి అసలు? కరుణ్ తెలుసా? కోచ్ కంట్రోల్ తప్పుట్టాడు. ఈ వీరప్రతాప్ బుల్లెట్ ప్రూఫ్ తప్పుట్టాడు. కింగ్ ఆఫ్ ఆంధ్ర 6 ప్యాక్ చూస్తావా? అంత రిస్క్ వద్దు సార్. సైలెన్స్ 1 సెకండ్. మినిస్టర్ ఫోన్ బతిపోయినా కూడా. హలో సార్, నేను సార్ మీ ఉడతా భక్తి ప్రతాప్ని సార్. సార్ అమ్మగారు బాగున్నారా సార్? పిల్లలు స్కూల్కి వెళ్ళారా సార్? అవును, మన బతుకు పిల్ల ఎలా ఉంది సార్? ఏం చేయమంటారు సార్, మీ ఫ్యామిలీతో నాకున్న అటాచ్మెంట్ అటువంటి సార్. ఏం లేదు సార్. సార్ 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 అది కాదు సార్, ఇక్కడ పని పాట లేకుండా బ్యాచ్ వైజాగ్ బయలుదేరారు సార్. మనం వాళ్ళతో ఎందుకు సార్? పైగా మన ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి. అందుకే ఆ లిస్టులో నుంచి నా పేరు తీయించమని అమ్మగారికి చెప్పాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. అదే సార్, రేపు పొద్దున 2020 మ్యాచ్కి మేడంని పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పాను. పైగా క్రికెట్ ప్లేయర్స్తో వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇప్పిస్తానని చెప్పాను సార్. సార్ అదేలా సార్? ప్లీజ్ సార్, ఏదో విధంగా రేయ్, నువ్వు మంత్రివి కాదురా, కుక్కవి. నిన్ను నీ గన్మెల్ని కాల్చేయ్యా దరిద్రుడా. ఏమిటిది? రే సత్తి, ఆడు మనకి హ్యాండ్ ఇచ్చాడు రా. నాకు కూడా జాకెట్ రెడీ. అయినా ఆడోళ్ళు వేసుకునే జాకెట్లు మీ ఐరన్ బాడీకి ఎందుకు సార్? భలే జోకేశారా? చెప్పానా లేడీస్ టచ్ చేయకూడదురా అని. షేపు బాగుంది, దీని రైఫిల్ సాలిడ్ రా. ఏ టైప్ ఇది? వాట్ యు మీన్? ఐ మీన్ రజా, గన్ అనుకున్నాను. నిన్న అనుకున్నావా? నువ్వు లేటెస్ట్ మోడల్ రజా. ఏరా సత్య? సారీ సార్, ఓల్డ్ మోడల్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అన్ని చెక్ చేశారా? yes sir. చూడండి, రేపు మనం వైజాగ్ బయలుదేరుతున్నాం. మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఎల్లుండి పొద్దున కల్లా మన అన్సారీతో తిరిగి వస్తాం. కానీ అదంత ఈజీ జాబ్ కాదు. మనం ప్రతి క్షణం చాలా అలర్ట్గా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన శత్రువు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తాడో తెలియదు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ చాలామంది ఉంటారని మాత్రం తెలుసు. వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉంటాయో తెలియదు, కానీ మనకంటే 100% లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా అన్సారీని తప్పించడానికి ప్రయత్నిస్తారు. మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే ఆ అన్సారీని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. ఎనీ డౌట్స్? no sir. లెట్స్ మూవ్. yes sir. అలా చూడకమ్మా సార్, మనం వెళ్ళే ఆ ఆపరేషన్ 100% సక్సెసా? మొత్తం పోతాం. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నా సార్? పిచ్చిన సత్తిపండు, ఆ అన్సారీ గాని కోర్టుకు తీసుకెళ్దామన్నాం అనుకో, వాళ్ళు చంపేస్తారు. మనకెందుకురా బాబు, పారిపోదాం అనుకున్నాం అనుకో, ఈడు చంపేస్తాడు. టోటల్గా ఇది ఆపరేషన్